గుడ్ మార్నింగ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. దేవునితో ఈ దినం అనే కార్యక్రమంలో మనము దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదురించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. కాబట్టి దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదురించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఒక వ్యక్తి తన జీవితంలో ఎలా విజయాన్ని సాధిస్తాడో, ఆ విజయానికి ఉన్న మూల కారణం ఏంటో మనకు తెలియజేస్తున్నాడు. అదేంటంటే ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. ఒక వ్యక్తి విజయంగా బ్రతకాలి, విజయకరంగా బ్రతకాలి అంటే ఆ వ్యక్తి ఏం చేస్తే ఆ వ్యక్తి తన జీవితంలో విజయం సాధిస్తాడు అని అంటే, ఆ వ్యక్తి తన జీవితంలో చేయవలసిన పని 2 విషయాలు ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. మొట్టమొదటిది, ఈ రోజున నువ్వు విజయం సాధించాలంటే ఈ మాటను బాగా గుర్తుపెట్టుకో. అదేంటంటే నీవు దేవునికి లోబడి ఉండు. ఎవరైతే ఆయనకి లోబడి ఉంటారో ఆయనకు లోబడిన ప్రతి ఒక్కరు వారి జీవితంలో విజయం సాధిస్తారు. ఈ రోజున వాక్యాన్ని మీరు గమనిస్తే, వాక్యములో మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో సమూయేలు భక్తుడు సౌలుతో అంటాడు, ఏమనంటే, ఒక వ్యక్తి తన జీవితంలో బలి అర్పణలు అర్పించడం కంటే దేవుని మాటకు లోబడడం శ్రేష్టం కదా. అది నువ్వు ఎలా మర్చిపోయావు? దేవుని యొక్క సన్నిధిలో బలి అర్పణల కన్నా ఆయనకు లోబడడం అనేది అతి ప్రాముఖ్యమైన విషయం అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి కదా అని తన జీవితంలో చేసిన పాపానికి, శాపానికి, దేవునికి లోబడకుండా చేసిన అవిధేయతకు ఫలముగా, ప్రతిఫలముగా ఈ మాట గుర్తు చేస్తున్నాడు. ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏంటయ్యా? ఒక వ్యక్తి తన జీవితంలో విజయం సాధించడానికి మూల కారణం ఏంటి అని అంటే, ఆ వ్యక్తి ఖచ్చితంగా దేవునికి లోబడితే ఆ లోబడడం అనేది సీక్రెట్కి, సక్సెస్కి సీక్రెట్ అని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయనకు లోబడిన ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధిలో అద్భుతమైన విజేతలుగా మారిపోయారు. లోబడిన ప్రతి ఒక్కరు కూడా అద్భుతాలు చూశారు. ఈరోజు ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నంటే, భక్తులు వారి జీవితంలో దేవునికి లోబడి దేవుని మాట ప్రకారం జీవిస్తూ ఆశీర్వాదకరమైన అద్భుతమైన విజయాలు చూసినట్లుగా మనం చూడగలుగుతాం. న్యాయాధిపతుల గ్రంథంలో దేవునికి లోబడిన ఒక వ్యక్తి తన జీవితంలో భయముతో, వేదనతో, బాధతో, అరే శత్రువులు వచ్చి నన్ను మీద పడి నన్ను ఈ కొంచెం ఆహారం కూడా నేను నా పిల్లలు తినకుండా నా నోటి దగ్గర తీసేస్తారేమని భయపడుతూ, వేదనతో బాధపడుతూ ఒక గానుగు చాటున తన యొక్క ఆహారాన్ని శుభ్రం చేసుకుంటా ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు, బలాఢ్యుడవైన నా ప్రియ కుమారుడా, ఎందుకు నువ్వు సాటుగా ఉన్నావురా? నేను నిన్ను బలపరుస్తాను, నా మాటకు లోబడి నీ జీవితంలో గొప్ప విజయాన్ని ఇస్తాను నీ ద్వారా నా ప్రజలకని చెప్పి ఆ యొక్క వ్యక్తిని తీసుకొని వెళ్ళి ఆ వ్యక్తిని ఆశీర్వదించి బలపరిచి దేవుని మాట ప్రకారం లోబడి విడినందుకు గాను వేల మంది, లక్షల మంది సైన్యాన్ని కేవలం 300 మందితో దేవుని మాటకు లోబడి ధైర్యంగా వెళ్ళినందుకు గాను ఆ 300 మందితో అద్భుతమైన విజయాన్ని అనుగ్రహించాడు దేవుడు. ఈ రోజున మీ జీవితంలో కూడా ఒకవేళ బాధలు, వేదనలు, కష్టాలు, కన్నీళ్లు, తీర్చలేని అప్పులు, భయంకరమైన నష్టకరమైన అవమానాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయేమో. ప్రతిదినం ఏంటండి మాకు ఈ బాధలు, ఏంటి మాకు కష్టాలు, ఎన్ని రోజులు చూడాలి, ఎన్ని రోజులు ఎదురు చూడాలి మేము మంచి రోజుల కోసం? మీరు చెప్తున్నారు బాగానే ఉంది, ఇంకెంతకాలం మా జీవితంలో ఈ బాధలు, వేదనలు మేము బాగుపడే పరిస్థితి లేదా? మా జీవితంలో నవ్వే పరిస్థితి లేదా? మేము ఇంతేనా ఇలాగ ఏడుస్తూనే బ్రతకాలని నువ్వు అనుకుంటూ ఉంటే, ఈ లోకంలో నువ్వు విజయం సాధించడం కోసం, నవ్వడం కోసం, అద్భుతం చూడడం ఎదురు చూస్తూ ఉంటే ఆయన మాటకు లోబడడం నేర్చుకో. ఎప్పుడైతే ఆయనకు లోబడతావో ఆ లోబడే తత్వము, విధేయత దేవుడు నీ జీవితంలో అద్భుతకరమైన ఆయుధంగా ఆయన మార్చి నీకు విజయాన్ని ఇచ్చేస్తాడు. అలాగే ఈ రోజున దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు విజయం సాధించాలంటే తప్పకుండా అపవాదికి విరోధముగా నువ్వు నిలబడాలి. ఎప్పుడైతే అపవాదికి నువ్వు విరోధంగా నిలబడతావో అంటే దాన్ని ఎదిరిస్తావో అప్పుడు తప్పకుండా అపవాది నీ జీవితం నుంచి వాడు ఓడిపోయి పారిపోతాడు. విజయం సాధించడం కోసం 1 ఆయనకు లోబడ్డం, 2 అపవాదికి విరోధంగా నిలబడ్డం. ఈ రోజున చాలామంది లోకముతో మిళితమైపోతున్నారు. మనుషు మాటలకు లోబడిపోయి, లొంగిపోయి దానితో కలిసిపోతున్నారు. కానీ దేవుడు అద్భుతం చేస్తాడు, నా జీవితంలో విజయాన్ని ఇవ్వగలిగిన దేవుడు అని నమ్మకంగా ఉండలేకపోతున్నారు. సైన్యమంతా ఒక ప్రక్క, ఎదురుగుండా శత్రువు మాట్లాడుతున్న మాటలకు భయపడిపోతూ వాడి మాటలకు వంగిపోయి బీభత్సంగా భయపడిపోతూ అలా నిలబడిపోయి ఉంటే,
దేవునికి లోబడిన వాడు ఆ భయంకరమైన శత్రువును ఎదిరించడం కోసం, వాడిని చంపడం కోసం దేవుని మాట ప్రకారం అడుగులు వేస్తూ యుద్ధం యెహోవాది అన్నాడు దావీదు, బాలుడుగా ఉండి. ఎందుకు ఈరోజు నేను మాట మీకు చెప్పాను అంటే, దేవుని మాటకు లోబడ్డాడు, అలాగే శత్రువుకి ఎదురుగా నిలబడ్డాడు. అందువల్ల శత్రువును చిన్న రాతితో చంపేసి వాడి తల నరికేసి గొప్ప విజేతగా నిలబడిపోయాడు. ఈరోజు మీ జీవితంలో కూడా శత్రువుకి ఎదురుగా నిలబడండి. ఈ లోకానికి మీరు దాసులు కాకుండా లోకానికి మీరు ఎదురు నిలబడండి. దేవునికి మీరు దగ్గరికండి, ఆయన్ని హత్తుకోండి, వాక్య ప్రకారం ఫలించండి, వాక్యానుసారం జీవించండి, దేవుని కోసం మీరు ముందుకు సాగిపోండి. అప్పుడు తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకరమైన పాత్రలుగా మార్చేస్తాడు. ఈరోజు ఏ బాధ, వేదన, కష్టము చేత, కన్నీటి చేత మీరు ఒకవేళ నలిగిపోతున్న నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, చాచిన చేతులతో నా దేవుడు పిలుస్తున్నాడు. కంగారు పడకండి. ఆయనకు లోబడిన వారిని ఎన్నడూ ఆయన విడిచిపెట్టేవాడు కదా. ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏంటి అంటే, ఖచ్చితంగా నువ్వు దేవునికి లోబడ్డావు. ఇఫ్ యు ఒబే గాడ్, నువ్వు దేవునికి లోబడి ఆయన మాట ప్రకారం జీవిస్తే, శత్రువుకు నువ్వు ఎదురొడ్డి నువ్వు నిలబడగలిగితే తప్పకుండా నిన్ను ఆయన విజేతగా మార్చేస్తాడు. పాడండి. ఆయన పిల్లలు ఎలాగైతే భయంకరమైన గోడల ముందు నిలబడి విద్యా గీతాలు ఎలాగైతే పాడారో, అలాగే ఈరోజు కూడా మీ జీవితాల్లో భయంకరమైన శత్రువులు, భయంకరమైన బాధలు, అనారోగ్యాలు, భయంకరమైన అప్పులు, వీటి ముందు పాడు, ఆయన స్తుతించు. నా దేవుడు తప్పకుండా వీటన్నిటి మీద నాకు విజయాన్ని ఇస్తాడు నువ్వు అనగలిగితే నువ్వు అద్భుతం చూస్తావు. అటువంటి కృప దేవుడు నీకు అనుగ్రహించిన దాకా లెట్స్ ప్రే, ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నారు అయ్యా. ప్రతి బిడ్డ విజయంగా బ్రతకాలి, విజయకరంగా బ్రతకాలి, విజయం సాధించాలని ఆశపడుతున్నావు. ఈరోజు మాకు ప్రభా ఏం చేస్తే విజయం పొందుకుంటామో మీరు మాకు నేర్పించారు. నిన్ను ప్రేమించడం అయ్యా, నీకున్న నీ మాటకు లోబడ్డం, అలాగే శత్రువుని ప్రభా ఎదిరించడం, ఈ రెండు పనులు మేము చేయగలిగితే తప్పకుండా మా జీవితంలో అద్భుతం చూస్తాం. అయ్యా, నీకున్న విజేతలుగా నువ్వు మార్చేస్తావు నాయన. ఈరోజు అటువంటి కృప బిడ్డలందరికీ అనుగ్రహించాను. బాధల చేత, కష్టాల చేత, కన్నీళ్ల చేత అయ్యా కొట్టుకుపోతూ ఉన్నారు. కానీ ఈరోజు ప్రత్యేకంగా శత్రు భయంతో పారిపోతున్నారు. అపవాదిని ఎదిరించే శక్తిని దయచేయండి అయ్యా. నీకు లోబడే మనసునివ్వండి నైనా. మునిపెన్నడు చూడని ఆశీర్వాదాలు చూసే కృప దయచేయండి. బిడ్డలు చేస్తున్న వ్యవసాయ, వ్యాపారాలు, ఉద్యోగాలు, చేతి పనులు, చదువుల్లో తోడుకుండండి. ఈరోజు ఏ పని మీద బిడ్డలు వెళుతున్నారు, ఏ ప్రాంతంలో ఉన్న, ఏ దేశంలో ఉన్న, ఈ భూమి మీద ఏ నలుమూలలో ఏ దేశంలో ఉండి ఈ వాక్యం చూస్తున్నా వారందరి జీవితంలో అద్భుతం జరుగునగా ఘనమైన ఆశీర్వాదాలకు వారసులు చేయమని వాక్యము ద్వారా బిడ్డలు నడిపించి అద్భుతం చేయమని యేసు నామం అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నా ప్రియ సహోదరి సహోదరులు, ఈ వాక్యం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా మీరు ఏ వాక్యం అయితే విన్నారో దాన్ని షేర్ చేయండి. అలాగే తప్పకుండా మీరు మీ స్నేహితులకు పంపించండి, స్టేటస్ పెట్టుకోండి. అనేక మంది దీవించబడడానికి మీరు కూడా కారణం కావాలని మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మీ అందరిని నిండుగా ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్.